వెల్లుపు దుర్గారావు. దుర్గారావు గారు ఏం చేస్తుంటారు సార్? మీరు ఎక్కడ ఉంటారండి? ఇక్కడేనండి, సింగనగర్ వాస్తాం. ఒడ్డు పని చేస్తుంటాం, స్లాబ్లు కంకర్లు వేస్తుంటాం. సార్ మరి వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ వరద బాధితులందరూ ఆకలి కేకలతో అలమటించిపోతున్నారు, ప్రభుత్వం ఏం పనిచేయట్లేదు, చంద్రబాబు ఎంతసేపు నువ్వు ఫోటోషూట్లు చేసుకుంటావు కానీ ప్రజల కోసం పనిచేయట్లేదు అంటున్నారు. మరి మీరు కూడా వరద బాధితులే, ఈ ప్రభుత్వం కానీ చంద్రబాబు గారు కానీ పనిచేస్తున్నారు సార్ మీకోసం? నెంబర్ 1గా చేస్తున్నారండి. ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు ఎక్కడో ఒక్క టపాన్లు వచ్చి వరదలు వచ్చి ఎక్కడున్నాడు? ఐలు కార్ల మీద తిరిగాడు. ఏమంటే నీళ్ళ మీద తిరిగిపోతున్నాడు, మనుషుల మీద. ఏది కావాలంటే అది సగలం అందించేస్తున్నాడు. వీళ్ళు రాకపోయినా ఆయన సరంతో పంపించేస్తున్నాడు. ఆయన ఉన్నప్పుడు ఏం పంపించాడు? అమ్మఒడు అయ్యఒడు అన్నాడు తప్ప ఏం లేదు కదా. ఈయన ఉన్నప్పుడు నెంబర్ 1గా చేస్తున్నాడు. ఇప్పుడు నిజంగానే మీరు ఆకలి కేకలతో ఉన్నారు సార్, మీకు ఆ ఫుడ్ అన్నీ అందినాయి మీకు? అసలు ఇష్టాసరంగా ఎక్కువ పారేసేటట్టు ఉంది మాకు అక్కడ. ఎందుకంటే నిజం చెప్పాలి, తినసొమ్ము ఎప్పుడు ఆపదం చెప్పకూడదు. బాగానే ఉన్నాయి, శుభ్రంగా అందినాయి, అన్నీ అందినాయి, ఎవరికి ఏ నోటి జరగలేదు. మా ఇదే ఏరియా నెంబర్ 1గా చేశాడు చంద్రబాబు నాయుడు. ఏంటంటే చంద్రబాబు గారు ఏదో ఫోటోషూట్లు చేసుకుని వెళ్ళిపోతున్నాడు అంటున్నారు, అందులో వాస్తవం ఉందా? లేదండి, కష్టపడే మనిషిని అలా చెప్తాం. వాళ్ళ ఇష్టం. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమి రాలేదు. అసలు 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా రాలేదు జగన్ ఇక్కడికి. మరి ఇప్పుడు ఈయన ఎన్నిసార్లు వచ్చాడు? నిన్న వరద వచ్చినప్పుడు సెక్యూరిటీ లేదు, ఇద్దరే ఉన్నారు, మధ్యలో ఉన్నారు. 5గురితో వచ్చాడు ఆయన. ఆయన అయితే 5,000 మంది పోలీసులు కావాలి. మరి ఎక్కడ ఆయనకి ఎంత నక్కకి నాకలాగనుకున్నంత తేడా ఉందండి. అర్థం చేసుకోవాలి మనం కూడా. ఇప్పుడు పని చేసేవాడు చేయనివ్వాలి. ఒకవేళ నీకు అంతగా ఇదైతే ప్రజలు సాయం చేయమనండి జగన్ని. ఇప్పుడు ఆయన వచ్చినా ఈయన వచ్చినా చేస్తారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వచ్చి ఇప్పుడు ఆయన 1 రూపాయలు పంచాడు అనుకోండి, 1,00,000 రూపాయలు పెట్టి అయ్యో ఈ పెంపి వాటర్ ప్యాకెట్లు, నాకు పులిహోర పొట్లలో, నాకు బిర్యానీ ఏదో జనాలకి. ఎందుకంటే ఆకలితో పనులు పాటలు అంత మునిగిపోయింది సగానికి పైగా చేయాలి. అంతేగాని బురద చల్లటం ఏంటండి ఆయన మీద. ఇప్పుడు మీకు వైసీపీ తరఫున అంటే నేను అసలు చంద్రబాబు నాయుడు పార్టీయే కాదు, అసలు ఏ పార్టీకి నేను ఎవరికి, కానీ ఉన్నత వాస్తవం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మరి నిజంగా జగన్ గారి తరపు నుంచి ఎవరన్నా వచ్చారు సార్ మీకు సాయం అందించడానికి? అసలు ఒక్కరు కూడా రాలేదండి మాకు జగన్ గారు. వయస్సు ఉన్నప్పుడైతే బాగా అంది, ఆయన అభిమానులు మేము ఎక్కువ ఒకసారి చెప్పాలండి. ఈ జగన్ వచ్చాక మేము మారిపోయాం, కానీ ఈయన పార్టీ కూడా కాదు మేము. అయితే వాస్తవం చెప్పాలి, నిజం చెప్పాలి. ఎందుకు తిని అబద్ధం ఆడితే అది అరగదు సాగదు, ఎందుకు కడుపున తిన్నాం కాబట్టి చెప్తున్నాం. సార్ మరి చంద్రబాబు గారు మీ ఇళ్లను కూడా మేమే ఫైర్ ఇంజిన్లతో కడిగిస్తూ ఉన్నారు, ఇక్కడ శుభ్రం చేస్తున్నారు సార్ ఫైర్ ఇంజిన్లతో? అయితే కొద్ది టైం పట్టిద్దండి. ఇప్పుడు సందులు గొంతులు అంటే ఫైర్ ఇంజిన్లు తిరగవు, మెయిన్ రోడ్లు వెళ్ళితే ఫైర్ ఇంజిన్లు వస్తాయి. ఇప్పుడు చిన్న 6 అడుగులు 7 అడుగులు సందులు రావు కదండి. మహా అయితే నీళ్ళకి వస్తాయి, 4 ఇళ్ళకి 5 ఇళ్ళకి వస్తాయి. ముందు మెయిన్ రోడ్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఆ తర్వాత సందులోకి వస్తాయి. ఇప్పుడు మరి మెయిన్ రోడ్లు శుభ్రం చేయడం కానీ ఈ పారిశుద్ధ్య కార్మికులు శానిటైజేషన్ కానీ జరుగుతుందండి నెంబర్ 1గా. ఎక్కడెక్కడ వాళ్ళని, పాలకొల్లు వాళ్ళని, వైజాగ్ వాళ్ళని అందరిని తీసుకొచ్చి పెట్టాడండి. దాదాపు 7,000 మందిని దింపాడు. డోకరా గోపాల్ ఇక్కడ సింగనగర్లో ఆడవాళ్ళు ఉన్నారు, డోకరా గోపాల్. పాప వాళ్ళు ఇల్లు మునిగిపోయి పాప వాళ్ళు ఎక్కడ వస్తారులే అని చెప్పేసి వాళ్ళని ఆపేసి అక్కడి నుంచి తీసుకొచ్చి చేయించాడు తప్ప వీళ్ళని రాండి మీరు చేయండి అని కూడా అనలేదు. అప్పటికి 1 వారం రోజులు ఆగిపోయారు. ఇవాళ ఎక్కారు డ్యూటీలు మా ఒడ్డుకాల నుంచి డోకరా గోపాల్ ఇవాళ ఎక్కారు. 1 వారం రోజులు వదిలేసాడు పాపం. వాళ్ళ ఇల్లు మునిగి ఉంటాయి, వాళ్ళ ఇల్లు శుభ్రం చేసుకోవాలి, కడుక్కోవాలి అని చెప్పేసి బాగా. మరి ప్రభుత్వం తరపున ఒక నెలకు సరిపడా సరుకులు కిట్ కూడా ఇస్తున్నారంట, అవన్నీ సార్ 25 కేజీలు బియ్యము, మంచినూనె, కందిపప్పు అవి కూడా ఇస్తున్నారండి పొద్దున. అయితే సగం మందికి అందే వస్తున్నాయి అనుకుంటా చాలా మందికి. ఇందాక మా అమ్మాయి కూడా వెళ్ళింది, చాలా మందికి అందే చెప్పారు. మా 25 కేజీలు బియ్యం అన్నీ రాసుకున్నారు, ఇంట్లో ఎంతమంది ఉంటారు ఏంటని రాసుకున్నారు. థ్యాంక్ యూ సార్. నా పేరు రాఘవ అండి. రాఘవ గారు ఎక్కడ ఉంటారు సార్ మీరు? ప్రకాష్ నగర్ అండి. సార్ మీది బుడమేరు వరద ప్రభావిత ప్రాంతంలో బాగా వచ్చిందండి, బాగా వచ్చింది, ఇంట్లో కూడా బాగా వచ్చేసినాయి, బాగా ఇబ్బంది పడ్డాము కూడా. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు నీకు ప్రజల ఆకలి కేకలు పట్టవ, వరద ప్రభావిత ప్రాంతాల్లో నువ్వు కనీసం వాళ్ళకి ఫుడ్ కానీ మంచినీళ్ళు కానీ ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకో పక్క నువ్వు ఫోటోషూట్లు చేసుకుంటున్నావు కానీ ప్రజల కోసం ఏం చేయట్లేదు అని కూడా అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మీకోసం ఏమైనా పనిచేస్తున్నారు సార్? ఆ మాటలేమో మాకు తెలియదు, కానీ టీవీ లేదు, కరెంట్ లేదు, ఏం లేదు. కానీ ఫుడ్, వాటర్ మటుకు 100% అందరికి వచ్చినాయి సార్. చాలా వరకు వేస్ట్ అయిపోయినాయి, కానీ అందరికీ పలానా వాళ్ళకి రాలేదనే మాట మటుకు ఏ పొరపాటున లేదు. 99% అందరికీ వచ్చింది. దాంట్లో మటుకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎవరికి. ఫస్ట్ 2-3 రోజులు వరద దాటికి ఎవరు రాలేకపోయారు, కానీ ఎందుకంటే ఆ బీభత్సం వరద ఫోర్స్ కూడా అలాగే ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇష్టం మూలంగా ఎవరు రాలేకపోయారు, కానీ తర్వాత మంగళవారం నుంచి మటుకు 99% అందరికీ న్యాయం చేశారు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. సార్ మరి వరదలు వచ్చి మీరు ఇంత ఇబ్బంది పడుతున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు మాట్లాడుతున్నారు, ఈ టైంలో రాజకీయాలు మాట్లాడడం అవసరం అంటారు మీరు? ఆ రాజకీయం గురించి అయితే మాకు తెలియదు సార్, ఎందుకంటే అసలు ఏం మాట్లాడారో కూడా మాకు తెలియదు. మాట్లాడే విషయం కూడా ఎలా ఉంది ఏంటనేది స్టిల్ 1 వీక్ కరెంట్ లేదు. మొన్న సండే నుంచి నిన్న సండే సాయంత్రం వరకు కూడా ఈ ఏరియాలో మ్యాక్సిమం కొంతమంది కరెంట్ లేదు. ఆ లేని ఏరియాలో నేను కూడా ఎందుకు రాలేదంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, నెక్స్ట్ ఏంటంటే మా ఏరియా తగ్గలేదు వాటర్, అందువల్ల లేదని చెప్పారు. అందువల్ల వార్తలు కూడా చూసేంత టైంలో
ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నంత కూడా అట్లా కరెంట్ లేదు. చంద్రబాబు గారి పనితీరు అయితే ఎలా ఉంది సార్? ఈ వారం రోజుల నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం గారి పనితీరు ఎలా ఉంది? నేను చూసినంత వరకు అయితే, నేను విన్నంత వరకు అయితే చాలా బాగుంది సార్. దాంట్లో మటుకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ కష్టపడింది కూడా అక్కడక్కడ చూసాను, విన్నాను కూడా. చాలా బాగా చేశారు. కట్టలు కట్టిస్తాం కానీ అక్కడ మనిషి లోకేష్ గారు ఉంటాం కానీ నెక్స్ట్ మంత్రి గారు కూడా ఉన్నారని తెలిసింది. బాగా చేశారు. నాకు తెలిసినంత వరకు పర్వాలేదు. నా దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. బాగా. మరి ఇక్కడ పారిశుద్ధ్య పనులు కానీ ఇళ్ల క్లీనింగ్ పనులు కానీ ఇవి చేయిస్తా ఉన్నారు చంద్రబాబు గారే. మరి ఆ పనులు జరుగుతున్నాయి సార్ ఇక్కడ? జరుగుతుంది సార్. కొన్ని ఏరియాలో బాగానే జరుగుతున్నాయి. ఇంట్లో వరకు చేస్తున్నారో లేదు నేను చూడలేదు కానీ బయట రోడ్డు మీద మటుకు ఫైర్ ఇంజిన్లు వచ్చి వాటర్ లాగుతున్నారు, చేస్తున్నారు. పోలీసులు కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఎటువంటి ఇబ్బంది లేదు. ఫుడ్ ఐటెంలో కూడా కొంచెం లైన్గా పద్ధతిగా ఇస్తున్నారు కానీ కొన్ని ఏరియాలో బాగా వేస్ట్ అవుతుంది. అందుమించి అది తప్పదు ఇంకా. ఎందుకంటే ఫ్లోటింగ్ అలా ఉంది, చేసేది ఏం లేదు. వాళ్ళు కూడా మా వల్ల కాదు అన్నట్టుగా తయారైపోయింది ఏరియాలో. మీకైతే అన్నీ అందుతుంది? 100% అంది. నాకైతే అందిని 100% అంది. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నా పేరు కరుణాకర్. మేము సింగనగర్ ఆర్సీఎం చర్చి దగ్గరలో ఉంటాం. మా సందులోకి అయితే ఎవరు రాలేదు కానీ నా 6 రోజులు 7 రోజుల నుంచి వేరే చోట బాగానే చేశారు అని అన్నీ బాగానే అందినాయి అన్నారు. మా సందుల్లో మాత్రం ఎవరో రాలేదు. అదేమనంటే పడవలు కానీ అవి తిరగట్లేదండి, బైకులు పెట్టేశారు అని చెప్తున్నారు. అది కాకపోతే పని మాత్రం బాగానే చేశారు. ఎలా ఉంది సార్ చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది? ఫుడ్ ఇవైతే అందినాయా? ఫుడ్ మాకు అసలు ఏమి అందలే. వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమి అందలేదు. అందరం పిల్లల్ని 3వ రోజే వాటర్ లేక పిల్లలు ఏడుతున్నారని పడవలు కూడా ఎక్కించుకోలేదు. బయట ఈదుకుంటా వచ్చేసి పిల్లల్ని వేరే వినుకొండ వెళ్ళిపోయాం. ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఆ ఫ్రెండ్ ఇంటి కాడికి వెళ్ళాం. ఆయన పాపం ఈదుకుంటా వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళారు. ఇలా 3 రోజులున్నా ఈరోజు వచ్చాము. వచ్చి అవన్నీ క్లీన్ చేసుకున్నాం కానీ ఇంకా ఎవరు రాలే మాకేమి అవ్వటానికి. థ్యాంక్ యూ సార్. నా పేరు మధు అండి. మధు గారు ఎక్కడ ఉంటారు సార్ మీరు? మేము నందమూరి నగర్ 10వ లైన్లో ఉంటామండి. సార్ ఇట్లా వరదలు వస్తున్నప్పుడు మిమ్మల్ని ముందుగానే హెచ్చరించలేదని చెప్తున్నారు. మీకు చెప్పారా సార్ వరద వస్తున్నారు? ముందుగా అయితే హెచ్చరించలేదు. కొంతమంది హెచ్చరించారంటున్నారు, మాకైతే తెలియలేదు. కొద్దిగా 2 రోజులు ఇబ్బంది పడ్డాం. తర్వాత నుంచి సహచర్యలు అన్నీ బాగా అందుబాటులో, ఫుడ్ కానీ వాటర్ కానీ చాలా బాగా సప్లై చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే కేవలం ఏదో ఫోటోషూట్లు చేసుకుంటున్నాడు, ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి సాయం చేయట్లేదు అంటున్నారు. చంద్రబాబు గారు పనిచేస్తున్నారు సార్ ఇక్కడ? చాలా బాగా పనిచేస్తున్నారండి. చాలా బాగా పనిచేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. చాలా అసలు ఈ విధంగా అందరికీ అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నారు. దాంట్లో మాత్రం చాలా గవర్నమెంట్ 1-2 వస్తున్నాయి కానీ గవర్నమెంట్ వాళ్ళు పంచుతున్నారు. ప్రైవేట్ వాళ్ళు పాపం ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరూ బాగా వచ్చి పంచడం మాత్రం. కానీ నష్టపరిహారం మాత్రం చాలా జరిగిందన్న. ప్రతి ఇంటికి నష్టపరిహారం లక్షల్లో ఉంది, వేలల్లో అయితే కదా లక్షల్లోనే ఉంది. చాలా నష్టపరిహారం జరిగింది. సందుల్లో మాత్రం స్పందించట్లేదండి. ప్రభుత్వం మాత్రం వస్తున్నాయని స్పందించట్లేదు. ఏమి ఫుడ్ పరంగా ఇలాంటి పరంగా వస్తున్నాయి కానీ మరి ఆ లోపల మునిగిపోయిన సామాన్లే కానీ వాటికి మరి ఏం ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరి మునిగిపోయినాయి అన్న. టైం పట్టింది కాదులేండి. లక్షల మందిలో ఉన్నారు, వేలల్లో ఉన్నారు. అదే వస్తుంది, తొందరగా స్పందిస్తే బాగుంటుంది. అది సహాయ చర్యలు. ఇంట్లో ప్రతి ఇంటికి దగ్గర ₹1,00,000 నష్టపోయారు కానీ ఒకేసారి ఇవ్వలేరు కదా. ఇప్పుడు ముందు ఒకటి 1 by 1 వాళ్ళు కూడా చేస్తారని నమ్ముతున్నాం. మరి అది ఎలా అంతవరకు చేస్తారన్నది తెలియదు కానీ ఇంటింటికి మాత్రం ₹1,00,000 దాకా ఫ్రిడ్జులు కానీ మంచాలు కానీ అన్ని వాషింగ్ మిషన్లు కానీ అన్నీ పోయినాయి, పొరుపులు అన్నీ పోయినాయి. కాబట్టి ఆ నష్టపరిహారం మరి ఏం చేస్తారో తెలియదు. ఈ రోజు వరకు మాత్రం బాగా చేశారు. థ్యాంక్ యూ అన్న.